సో లెక్చర్ 7లో మనకు వచ్చిందంతా ఏంటంటే ఆ స్కాటరింగ్ యాంగిల్కి ఇంపాక్ట్ పారామీటర్కి మధ్య రిలేషన్ అయితే వచ్చింది. అంటే ఏంటి, హియర్ ఈజ్ ద న్యూక్లియస్, సో న్యూక్లియస్ విల్ బి హియర్. దీనికంటూ ఒక పొటెన్షియల్ ఉంటుంది, విత్ ఇన్ దట్ డిస్టెన్స్ ఓన్లీ పార్టికల్స్ విల్ కమ్ అండ్ స్కాటర్. సో మనము సపోజ్ ఆల్ఫా పార్టికల్స్ ఇలా వస్తుంటాయి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అజిమ్ట్యూట్ ఆఫ్ an hyperbola. So whenever the alpha particle of charge 2e, mass m, coming with a velocity v0 ఇలా వస్తుంది అనుకో, మళ్ళీ బ్యాక్ అలాగే వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఏం తీసుకున్నాం అందని ఎయిమింగ్ పారామీటరా, సింబల్ ఏమి ఇచ్చింటాం, పి అని ఇచ్చింటామా, పి విల్ బి ద ఎయిమింగ్ పారామీటర్. సో ఇది కొద్దిగా ఎలా విజువలైజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనము ఈ ఫైనల్గా స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ గురించి మాట్లాడతాం. ఇక్కడ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంతేనా. సో మనకు స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ఇమీడియట్గా ఎలా వచ్చింటుంది, దట్ ఈస్ సిగ్మా ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, చెప్పండి ఏముంటుంది అది, డి సిగ్మా బై డి ఒమేగా ఇంటూ డి ఒమేగా అంతేనా. సేమ్ రాసింటారు ఇక్కడ మనం అరౌండ్ సాలిడ్ యాంగిల్ చెప్పినప్పుడు మీరు రాసానండి. సో టీటా ఇజ్ ఈక్వల్ టు 0 to π సైన్ టీటా డి టీటా డి సిగ్మా. సో డి సిగ్మా డి పైన ఏం రాసినారో చెప్పండి మీరు. దెన్ వాట్ యు హావ్ రిటన్ హియర్, dn by d sigma. So number of particles per unit area. Is defined as the number of particles scattered into a solid angle in the direction per unit time and incident flux. Number of పార్టికల్స్ స్కాటర్డ్ ఇంటూ ఏ సాలిడ్ యాంగిల్, ఆ సాలిడ్ యాంగిల్లోకి ఎన్ని స్కాటర్ అయ్యాయి. డిఎన్ అంటే ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్ స్కాటర్డ్ ఇంటూ సాలిడ్ యాంగిల్ ఇన్ ద డైరెక్షన్ పర్ యూనిట్ టైం అండ్ పర్ యూనిట్ ఇన్సిడెంట్ ఫ్లక్స్. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ scattered into a solid angle in the direction per unit time per unit incident flux. సో ఇది మనకు డిఫరెన్షియల్ క్రాస్ సెక్షన్. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఇన్సిడెంట్ ఫ్లక్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇంటూ సాలిడ్ యాంగిల్ అనేది మర్చిపోకండి. సో దిస్ ఇస్ ద సిగ్మా. సో సిగ్మా అంటే మన టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ ఇంటూ సాలిడ్ యాంగిల్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఇన్సిడెంట్ ఫ్లక్స్ రాస్తాం. సో ఓవరాల్గా మనకి ఇది ఏమొస్తుంది, సిగ్మా విల్ బి ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, టోటల్ ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అంతేనా. ఎక్కడ స్కాటర్ అయి ఉండాలా, వెరీ గుడ్, స్కాటర్డ్ ఇంటూ సాలిడ్ యాంగిల్. ఏం కావాలా, పర్ యూనిట్ టైమా, పర్ యూనిట్ టైం డివైడెడ్ బై ఏం రావాలా, ఇన్సిడెంట్ ఫ్లక్స్. ఇన్సిడెంట్ ఫ్లక్స్ ఇది నాకు ఫైనల్గా రావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్. ఓకేనా. చూద్దాం డెరివేషన్ ఎలా చేస్తాం. సో మనకు ఆ గోల్డ్ ఫైల్ ఎక్స్పెరిమెంట్లో అది గోల్డ్ ఫైల్ అనేది ఉంటుంది, ఆటం. సో దాన్నే మనం ఏమంటాం, స్కాటరింగ్ జరుగుతుంది కాబట్టి ఆ ఎలిమెంట్ని మనం స్కాటరర్ అని అంటాం. స్కాటర్. ఇక్కడ ఏమొస్తున్నాయి మనకు, ఆల్ఫా పార్టికల్సా,
ఇలా ఆల్ఫా పార్టికల్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ ద ఫ్లో ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. అంతేనా? అంటే ఇక్కడ ఇలా ఆల్ఫా పార్టికల్స్ వస్తున్నాయి, ఇక్కడ ఆటం ఉంది. ఏమవుతాయి? సపోజ్ ఒక 1000 ఆటమ్స్ వచ్చాయనుకోండి, కొన్ని బ్యాక్ వస్తాయి, కొన్ని ఇట్లా వస్తాయి, కొన్ని అట్లా పోతాయి, కొన్ని పైకి పోతాయి, కొన్ని కిందికి పోతాయి. అంటే మనకి ఎలాంటి షేప్ వస్తుంది అక్కడ? అటువైపు అన్ని స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ కోన్ లాంటి షేప్ వస్తుందా మనకు? అన్ని డైరెక్షన్లోనే ఉండాలి కదా. ఇట్ స్ప్రెడ్ లైక్ ఏ కోన్ లాంటి షేప్లో స్ప్రెడ్ అవుతాయి. కొన్ని అసలు ఏది ఇట్లా పోలేదు ఆఫ్ కోర్స్. కొన్ని ఇట్లా పోతాయి, కొన్ని ఇట్లా పోతాయి, కొన్ని ఇట్లా పోతాయి, కొన్ని ఇట్లా పోతాయి. అంటే ఇక్కడ ఏదైనా ఒక అట్ట పెట్టామనుకో, మనం గోడ పెట్టామనుకో, గోడ మీద మనకు అన్ని సర్కిల్స్ లాగా ఫామ్ అవుతాయి. అంతేనా? అక్కడ మనం చూపించలేము, అది 2D డయాగ్రామ్ చూపించలేము. ఎలా ఉంటుంది ఇక్కడ? ఇది స్క్రీన్ అనుకోండి. స్క్రీన్ అంటే యాక్చువల్గా స్క్రీన్ అంటే ఇలా ఉంటుంది స్క్రీన్. సో కొన్ని ఇక్కడ ఉంటాయి, కొన్ని ఇక్కడ ఉంటాయి, కొన్ని ఇక్కడ ఉంటాయి. అంతేనా? అలా అలా పార్టికల్స్ అన్నీ స్కాటర్ అయిపోయి ఉంటాయి. దట్ యాంగిల్స్ కొన్ని 180 degreesతో స్కాటర్ అయి ఉంటాయి, కొన్ని 90 degreesతో స్కాటర్ అయి ఉంటాయి. 10th అయినా సరే 0 నుంచి 90 degrees వరకు. కొన్ని స్కాటరే కావు. ఏవి స్కాటర్ కావు? ఆ ఇంపాక్ట్ పారామీటర్ ఎయిమింగ్ డిస్టెన్స్ కంటే కొద్ది దూరంలో ఉన్నాయనుకో, అవేమైపోతాయి? జస్ట్ పాస్ డౌన్. అంటే ఇండైరెక్ట్ ఇక్కడ ఏం జరుగుతుంటుంది? న్యూక్లియస్ ఉంది, ఇది న్యూక్లియస్, దీనికి అప్ టు సరౌండ్స్ కొద్ది డిస్టెన్స్ వరకే అనేది ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సపోజ్ ఏదైనా ఆల్ఫా పార్టికల్ ఇలా వెళ్తుంది అనుకో, అదేమైపోతుంది? అలాగే వెళ్ళిపోతుందా? వాట్ ఇస్ స్కాటరింగ్ యాంగిల్? 0 కదా, అసలు యాంగిల్ ఏమన్నా. సపోజ్ ఏదైనా ఒక ఆల్ఫా పార్టికల్ ఇట్లా వస్తే డైరెక్ట్గా అసలు అది పోతుంది? అది పోలేదు. ఏమవుతుంది? మళ్ళీ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్, స్కాటరింగ్ యాంగిల్ ఎంత ఉంది మనకు? 180 degrees. అదే స్కాటరింగ్ యాంగిల్ ఇక్కడ ఎంత ఉంది? 0 degrees. అంటే ఇప్పుడు మనము కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్ స్కాటరింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? 0 నుంచి 180 degrees వరకు జరిగింది. ఆ 0 నుంచి 180 degrees ఏమేమి ఉన్నాయో మనం అవన్నీ కలెక్ట్ చేయాలి. సో అంటే దాని మీనింగ్ ఏంటి? స్కాటరింగ్ యాంగిల్ ఇలా పోవాల్సిన దారిలో పోకుండా కొద్ది కనుక స్కాటర్ అయితే దాన్ని మనం ఏమంటాం? స్కాటరింగ్ యాంగిల్ అంటాం. ఇలా పోవాల్సింది. సో లెట్స్ సే దిస్ ఇస్ ద D5. సో ఇది సంథింగ్ 30 degrees అనుకుందాం. ఇది 32 degree 35 degree ఎంతో ఉంటుంది. లెట్ us call it will be the D5. అంతేనా? ఇక్కడ ఏం ఫామ్ అయి ఉంటాయి? ఇవి సర్కిల్స్ ఫామ్ అయి ఉంటాయా? సర్కిల్స్ ఫామ్ అయి ఉంటాయి ఇక్కడ. కరెక్ట్ మన సర్కిల్ గీలేము, నేను గీస్తున్నా సర్కిల్స్. ఓకేనా? ఇక్కడెక్కడ సర్కిల్ ఉంటుందిరా, గీయచ్చు. దర్ విల్ బి సర్కిల్. మన లాస్ట్ క్లాస్లో గీసినామా ఏమన్నా? సర్కిల్ షేప్ ఉంటుంది కదా ఇక్కడ. ఇదేనా సర్కిల్? ఇదే ఇదే. ఆ నెక్స్ట్ ఉన్నది అంతేనా సర్కిల్? అదే. సో మనకి ఇట్లా కనిపిస్తున్నాయి కానీ ఇట్లా కనిపించాలా సర్కిల్స్? అవి ఇట్లా కనిపించాలి. అట్లా గీయచ్చు అసలు? వస్తుంది అమ్మది? ఎట్లా రాయాలి అది? అంతేనా? అది ఇంకోటి గీయాలి మళ్ళా. ఇంకోటి ఎలా గీస్తా? అంతేనా? అలా. సో ఇప్పుడు మనకేంటది? ఇక్కడ నుంచి ఒక పార్టికల్ ఇలా వెళ్ళిపోవాలి, అది అలా వెళ్ళిపోలేదు. ఒక పార్టికల్ ఇలా వచ్చింది అంటే ఎంత యాంగిల్ స్కాటర్ అయింది? 5 అనే యాంగిల్ స్కాటర్ అయింది. ఇంకా నెక్స్ట్ పార్టికల్ ఇలా వెళ్ళింది. ఇదేం తీసుకున్నాం మనం? D5 అనే యాంగిల్ స్కాటర్ అయింది. సో లెట్స్ సే నేను ఐ విల్ టేక్ దిస్ డిస్టెన్స్ విల్ బి దిస్ రేడియస్ R అని అనుకుందాం. R అని అనుకుందాం.
సో ఆపోజిట్ సైడ్ మనం ఏం రాయొచ్చు దీన్ని, వాట్ దిస్ విల్ బికమ్ ఆర్ సైన్ ఫై రాయొచ్చా, అంతే కదమ్మా, ఆర్ సైన్ ఫైనే రాయొచ్చు. సపోజ్ నేను కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటా ఇక్కడ. సో మనం ఏదైతే అంతే కదా ఆపోజిట్ సైడే కదా మనం రాయాల్సింది. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా ఆరే, ఇది కూడా ఆర్, ఆర్. ఓకే, ఆర్ అనే రేడియస్ అని. ఇక నేను ఏం తీసుకుంటానంటే ఒక ఎన్ తీసుకుంటా. స్మాల్ ఎన్ విల్ బి ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద స్కాటరర్. అంటే గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ఫాయిల్ పెడతారు కదా, దాంట్లో ఏం రాశాను, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద స్కాటరర్. అంటే ఎన్ని గోల్డ్ ఆటమ్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఉన్నాయి దాని ఏమంటే నెంబర్ డెన్సిటీ అంటాము మనం. సంథింగ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఏమంటాం, డెన్సిటీనే కదా అనేది. ఇంకా టీ తీసుకుంటాం. టీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ స్కాటరర్, థిక్నెస్ ఆఫ్ స్కాటరర్. నెక్స్ట్ ఇంకా ఎందుకు ఇవన్నీ అవసరం అయితే నాకు చూద్దాం. సో ఐల్ టేక్ క్యూ, క్యాపిటల్ క్యూ తీసుకుంటున్నా. క్యాపిటల్ క్యూ విల్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ దట్ స్ట్రైక్ ద unit area of the scatterer. అంటే గోల్డ్ ఫాయిల్ ఒక ఆటం ఎప్పుడు తీసుకోలేం కదా. ఇజ్ ఇట్ పాసిబుల్ ఇక్కడ ఒక ఆటం పెట్టి దాని నుంచి ఆల్ఫా పార్టికల్? జనరల్గా ఏం తీసుకుంటాం, ఒక షీట్ తీసుకుంటాం, గోల్డ్ ఆటమ్స్ ఉన్నటువంటి ఒక షీట్ తీసుకుంటాం, దాన్ని ఫాయిల్ అంటారు, గోల్డ్ ఫాయిల్. ఇప్పుడు ఏం చేస్తాం, దానికి ఆల్ఫా పార్టికల్ ఒక్కటి పంపించలేం కదా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సెండ్ ఒకటి, అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ పంపిస్తున్నాం. అంటే ఇక్కడ గోల్డ్ ఫాయిల్ ఉంది, దాంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, స్మాల్ ఎన్. ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ వాల్యూమ్. దాని థిక్నెస్ ఎంత ఉంది, టీ విల్ బి ద థిక్నెస్ ఉంది. ఇప్పుడు నేనేమి పంపిస్తున్నా ఇక్కడ నుంచి, క్యూ. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ద స్ట్రైక్ ద యూనిట్ ఏరియా ఆఫ్ ద స్కాటరర్. సో ఇక్కడ దాన్ని ఎలా చూపించవచ్చు మనకు, ఆల్ఫా పార్టికల్స్. లెట్స్ సీ దిస్ ఇస్ ద థిక్నెస్ ఆఫ్ దట్, అండ్ ఎల్ ఇదే ఎన్ విల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఇక్కడ ఆటమ్స్ ఉంటాయి కదా ఇవి, దీస్ ఆర్ ద ఆటమ్స్. ఎన్ని ఉన్నాయి ఆటమ్స్ అవి, ఎన్ నెంబర్ పర్ యూనిట్ వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే ఎలా వస్తుంది, ఇప్పుడు థిక్నెస్ మల్టిప్లైడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్తో కలిపితే వచ్చేస్తుంది కదా. ఓకే డన్, అక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ ఇక్కడ ఈ ఏరియాలోకి వచ్చాయి అనేది రాస్తాను. Next I'll write the number of alpha particles, the number of alpha particles scattered between angles theta అనేది 5 కదా మనం తీసుకుంది, 5 and 5 plus. So the number of alpha particle scattered between angles 5 and d plus d. అది ఎలా వస్తుంది మనకి, దిస్ ఇస్ ఆల్మోస్ట్ మనకి ఏం కావాలి, ఇది ఇంపాక్ట్ పారామీటర్ కావాలా, అంతే కదమ్మా. ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఎక్కడైతే న్యూక్లియస్ యొక్క ఇంపాక్ట్ ఉంటుందో అదే ఇంపాక్ట్ పారామీటర్ అని తీసుకుంటాం మనం. ఎయిమింగ్ డిస్టెన్స్ అని తీసుకుంటాం. దాన్ని దాటింది అనుకో ఇంపాక్ట్ అనేది ఉండదా మనకు, అంతే కదా. ఊరికే జస్ట్ పాస్ ఆన్ లాగా అయిపోతాయి కదా అవి. ఆ డిస్టెన్స్ వరకే దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ రీజన్లోకి వచ్చినటువంటి పార్టికల్స్ మాత్రమే స్కాటర్ అవుతాయి. ఈ రీజన్ కాకుండా బియాండ్ దట్ రీజన్ వచ్చాయనుకో అవేమవుతాయి, స్కాటర్ కావు, జస్ట్ పాస్ ఆన్ అయిపోతాయి. అంటే ఏదైనా ఆల్ఫా పార్టికల్ స్కాటర్ అవ్వాలి అంటే స్కాటరింగ్ యాంగిల్ 0 నుంచి 180 మధ్యలో ఉండాలి అంటే అవి వెళ్ళి రీజన్ ఎలా ఉండాలి, P = 0 నుంచి సమ్ P వాల్యూ వరకు ఉండాలి. అంటే ఇంపాక్ట్ పారామీటర్ ఏదైతే ఉందో ఆ రీజన్లో మాత్రమే ఉండాలి.
అంతేనా? క్లియరా ఇక్కడ? సో నేను అది రాస్తా చూడండి. సేమ్ I'll take again this. ఇప్పుడు జాగ్రత్త చూడండి. సపోజ్ ఈ రీజన్ ఏదైతే అనుకున్నానో నేను, దాని ఇంపాక్ట్ పారామీటర్ పి, ఈ డిస్టెన్స్ పి అనుకుందాం. మరి ఈ డిస్టెన్స్ ఏమనుకుందాం మనం? డిపి అనుకుందామా? అంతే కదా, డిపి అనుకుందామా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ అంటే ఏ రీజన్ లేక ఆల్ఫా పార్టికల్స్ వచ్చాయి? ఈ రీజన్ లేకేనా? అంతే కదమ్మా మనకు కావాల్సింది. నాకు ఈ ఏరియా కావాలి, ఎట్లా వస్తుంది చెప్పండి? హౌ టు గెట్ ఏరియా ఆఫ్ దిస్? ఓన్లీ అదే ఆ యాన్యులర్ రీజన్ మాత్రం కావాలి. ఎలా వస్తుంది ఆ ఏరియా? ఎలా వస్తుంది? వాట్ ఇస్ దట్ ఏరియా? సో నేనేం చేస్తున్నా, 2πp ఇంటూ డిపి. వాట్ ఈస్ దిస్ 2πp ఇంటూ డిపి? 2πp పెరిమీటర్ ఎంత, దాని థిక్నెస్ ఎంత? డిపి కదా. సో పెరిమీటర్ మల్టిప్లైడ్ బై థిక్నెస్ ఏరియానే కదా ఇంకా, అంతే కదమ్మా. సో పెరిమీటరు అదే. సో నెక్స్ట్ ఏం రాస్తా నేను? ఇదేమొచ్చింది నాకు? ఏరియా. I'll write T will be the thickness of gold foil. ఇక్కడ చూడండి, ఏరియా మల్టిప్లైడ్ బై థిక్నెస్ ఏమొచ్చింది నాకు? వాల్యూమ్. నెక్స్ట్ I'll write n, స్మాల్ n. ఏమొస్తుంది చెప్పండి? డెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అదే ఇక్కడ చూడండి, ఇదంతా ఏమైంది నాకు? వాల్యూమ్ టర్మ్. ఇదేమైంది? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో జనరల్గా మనకి ఏమవుతుంది? కట్ అయిపోతుంది, అది వాల్యూమ్ టర్మ్ కట్ అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్? అవుట్ ఆఫ్ క్యూ అనే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, అంతే కదమ్మా. నేను ఆడ ఏం రాశా? ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ బిట్వీన్ యాంగిల్స్ పై అండ్, అంటే ఆ స్క్రీన్ పైకి ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళాయి అని, అంతే కదా. స్క్రీన్ పైకి ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ వెళ్తాయి? ఆ పి అనే రీజన్లో ఎన్ని పార్టికల్స్ అయితే వెళ్ళి టచ్ అవుతాయో అన్ని పార్టికల్స్ పోతాయి. అంటే పి అనే రీజన్లో ఏమున్నాయి? గోల్డ్ ఆటమ్స్ ఉన్నాయి, అంతే కదా. సపోజ్ 100 గోల్డ్ ఆటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు 100 పార్టికల్స్ వెళ్ళాయి, ఆల్ఫా పార్టికల్స్. ఆ 100 ఏమవుతాయి? స్కాటర్ అవుతాయి కంపల్సరిగా. సో ఇప్పుడు ఆ 100 గోల్డ్ ఆటమ్స్ లేని రీజన్లోకి ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళాయి అనుకో, స్కాటర్ కావా? అంటే ఎన్ని స్కాటర్ అవుతాయి అన్నదాన్ని దేని మీద డిపెండ్? క్యూ విల్ బి ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. సపోజ్ 100 పంపిస్తున్నా, 100కి 100 అటువైపు కనిపిస్తాయా? కనిపించవు. అది దట్ ఈస్ డిసైడెడ్ బై ఎన్ని పార్టికల్స్ అండ్ ఎన్ని గోల్డ్ ఆటమ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాయి అన్నదాని మీద డిపెండ్ అవుతుంది కదా. దట్స్ ఇట్. దట్ క్యూ విల్ బి ద ఆల్ఫా పార్టికల్సే, కానీ అన్ని ఆల్ఫా పార్టికల్స్ కాదు. దట్ ఈస్ డిసైడెడ్ బై దిస్. అంతేనా కదా? ఓకే దెన్ ఈ పాయింట్. నెక్స్ట్ నౌ ఐ విల్ గో ఫర్ ద సిగ్మా. చెప్పండి అమ్మా, సిగ్మాకి ఏం ఫార్ములా చెప్పాం మనం? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ స్కాటర్డ్ ఇంటూ సాలిడ్ యాంగిల్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. సో నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ scattered in solid angle per unit time incident flux. ఇప్పుడు దీని నుంచి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఇదేంది? నెంబర్ ఆఫ్ ఇదేనా? ఇది పైన అదే కదా మనం రాబట్టింది. సో దీని నుంచి 2πp dp ఏరియా, థిక్నెస్, డెన్సిటీ multiplied by volume. So this is the total number Q divided by incident flux. Let us take as the incident flux will be I.
అంతేనా? టేక్ యాజ్ ఇన్సిడెంట్ ఫ్లక్స్ విల్ బి ఐ. ఇంటూ సాలిడ్ యాంగిల్ రాయాలి. చూడండి ఇక్కడ ఏం రాయాలా? బిట్వీన్ పర్ కదా ఇది, నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ ఇంటూ పర్ యూనిట్ టైం. ఓకే, డన్. వాట్ ఇస్ ద సాలిడ్ యాంగిల్ ఎక్స్ప్రెషన్ చెప్పగలరా? ఏం చెప్పాం సాలిడ్ యాంగిల్కి? చెప్పండి. సాలిడ్ యాంగిల్ ఏం చెప్పండి? సాలిడ్ యాంగిల్ విల్ బి ఏరియా డివైడెడ్ బై, అంతేనా చెప్పేది? ఏరియా డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఏరియా ఎంత ఉంటుంది? ఇది బై మళ్ళీ ఆర్ స్క్వేర్ రాయాల. ఏరియా డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. మీరే చెప్పండి, వాట్ ఇస్ దిస్ ఏరియా? ఇదేనా అది? అంతే కదరా? ఇదే సాలిడ్ యాంగిల్. ఏం చేస్తాం చెప్పండి అది? హౌ టు రైట్ దట్ ఏరియా? అంటే దానిలో స్ట్రిప్ ఏరియా కావాలా? స్ట్రిప్ ఏరియా కావాలా? పెరిమీటర్ మల్టిప్లైడ్ బై థిక్నెస్. పెరిమీటర్ మల్టిప్లైడ్ బై థిక్నెస్. కొద్దిగా విజువలైజ్ చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ ట్రై చేయండి. పెరిమీటర్ మల్టిప్లైడ్ బై థిక్నెస్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు మీరే చెప్పండి అక్కడ పెరిమీటర్ ఏమొస్తుంది? 2π మల్టిప్లైడ్ బై రేడియస్ ఇంటూ థిక్నెస్ divided by r square. What is the radius there? Here radius is equal to r sin phi. అంతేనా? r sin phi. What is the thickness? నేను సాలిడ్ యాంగిల్ గురించి మాట్లాడుతున్నా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఓన్లీ జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సాలిడ్ యాంగిల్. వాట్ ఇస్ ద థిక్నెస్ దేర్? r మల్టిప్లైడ్ బై d phi. చెప్పండి ఎందుకు రాశాను థిక్నెస్ అది? నేను ఇది ఒక సర్కిల్, ఇది ఇంకొక సర్కిల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ థిక్నెస్, ఈ రీజన్ థిక్నెస్. దాన్ని ఎలా రాయొచ్చు మనం? దాన్ని ఆర్క్ లెంత్ అని రాసేయచ్చా మనం? అంతే కదా? ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? రేడియస్ మల్టిప్లైడ్ బై యాంగిలే కదా వచ్చేది. సో ఇక్కడ ఇది ఈ యాంగిల్ వచ్చేసి ఎంత తీసుకున్నాం మనం? d5. ఇది రేడియస్ r. అంటే ఇప్పుడు దీని థిక్నెస్ ఏమొస్తుంది నాకు? r ఇంటూ d5. సో ఇందులో ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది. సో ఏరియా అంటే మీనింగ్ ఏంటి మనకు? లెంత్ మల్టిప్లైడ్ బై బ్రెడ్త్. సో టోటల్ లెంత్ ఎంత? 2πr. థిక్నెస్ ఎంత? r dθ. ఏం అర్థమైందా? లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ అంటే టోటల్ సర్కంఫరెన్స్. వాట్ ఇస్ ద టోటల్ సర్కంఫరెన్స్? 2π. రేడియస్, రేడియస్ అంటే ఎంత రాసాం? r sin phi. థిక్నెస్ అంటే ఏంటి? ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఎలా వస్తుంది? రేడియస్ మల్టిప్లైడ్ బై యాంగిల్. ఇప్పుడు నాకు అదంతా వచ్చింది. సో దీని నుంచి నాకు సాలిడ్ యాంగిల్ వరకు చెప్పండి ఏమొచ్చింది. సో సాలిడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2π r sin phi ఇంటూ r d5. మళ్ళీ కింద ఏమొచ్చింది? సో బట్ దీని నుంచి నాకు d ఇలా రాద్దాం. ఏమొస్తుంది నాకు? 2π r స్క్వేర్ కట్టు sin phi వచ్చేసిందా ఇది? సో ఇది సాలిడ్ యాంగిల్ అన్నది ఆడ తెలియాలి ఇమ్మీడియట్గా. సాలిడ్ యాంగిల్, ఇంత సాలిడ్ యాంగిల్ ఎంత వచ్చింది? దట్ విల్ బి d ఒమేగా 2π sin phi d5. మొత్తం సాలిడ్ యాంగిల్ కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇంటిగ్రేట్ చేయాలి? 0 to π. వాట్ ఈస్ ద sin phi ఇంటిగ్రేషన్? cos phi. సో మైనస్ cos phi కదా, మైనస్ cos phi. సో టోటల్ రాసేటప్పుడు మైనస్ cos phi. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఏంటి? లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ π. cos phi ఎంత వస్తుంది? -1. cos 0 ఎంత వస్తుంది? -2. అంటే ఎంత వచ్చింది? ఆల్రెడీ 2π అయింది. 2 × 2 ఎంత వస్తుంది? 4π కదా మనకు. టోటల్ సాలిడ్ యాంగిల్ ఎంత రావాలి? ఆన్సర్ 4π. ఆల్రెడీ తెలుసు కదా మనకి ఇది. ఓకే, జస్ట్ నేను క్రాస్ వెరిఫై కోసం రాసుకున్నాను అంతే. ఇది సాలిడ్ యాంగిల్.
ఇట్స్ బెటర్ విల్ గివ్ సమ్ ఈక్వేషన్స్. ఎక్కడెక్కడ వచ్చినా చెప్పండి ఈక్వేషన్. దీనికి ఈక్వేషన్ 1 అని ఇద్దామా? ఇంకేడొచ్చింది ఈక్వేషన్? ఒకటేనా? అంతకుముందు ఏమైనా వచ్చిందా? ఇక్కడ వచ్చింది. దిస్ ఐల్ టేక్ ఈక్వేషన్ 1, దిస్ ఐల్ టేక్ ఈక్వేషన్ 2. అంటే ఇది యాక్చువల్ అవసరం లేలే కానీ దిస్ ఈక్వేషన్ 3, దిస్ ఐ టేక్ ఈక్వేషన్ 3. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఐ కామెంట్ ఆన్ దట్. దేనిపైన కామెంట్ చేస్తా అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ ఇంటూ దట్ రీజన్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ స్కాటర్డ్ ఇంటూ సాలిడ్ యాంగిల్ పర్ యూనిట్ టైం. అదే సో నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ స్కాటర్డ్ ఇంటూ ఏ గివెన్ సాలిడ్ యాంగిల్ పర్ యూనిట్ టైం. అంతేనా మనకు కావాల్సిందే. ఇక్కడ చూస్తాం, కొద్దిగా జాగ్రత్త చూడండి. ఇక్కడ నేను ఇది రాస్తా. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం మాత్రమే కావాలి. ఎలా వస్తుంది అప్పుడు? సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం మాత్రమే కావాలి. మనకేం తెలుసు? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం దట్ సాలిడ్ యాంగిల్ తెలుసు. అంతే కదా మనకు తెలిసింది. ఇప్పుడు ఏం రాయొచ్చు దాన్ని? ఇటువైపు ఏముంటుంది? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం పర్ సాలిడ్ డివైడ్ బై ఇంటెన్సిటీ ఉంటుందా? అంటే అప్పుడు ఏం రాయొచ్చు నేను? సిగ్మా ఇంటూ ఇంటెన్సిటీ ఇంటూ సాలిడ్ యాంగిల్. అంతే కదమ్మా. నేమ్ రాయాలి అక్కడ. సిగ్మా ఈజ్వల్ మీరు ఏం రాశారు? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ డివైడెడ్ బై ఇంటెన్సిటీ. ఇటు తీసుకొచ్చిన సిగ్మా ఐ, అప్పుడు ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం పర్ సాలిడ్ యాంగిల్. మళ్ళీ సాలిడ్ యాంగిల్ ఇటు తీసుకొచ్చిన సిగ్మా ఐ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దీని నుంచి నాకు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు? సిగ్మా ఇంటూ ఐ ఇంటూ సాలిడ్ యాంగిల్. ఇందాక ఎంత వచ్చింది నాకు? 2π sin phi d5. సో ఇందాక ఏమి ఈక్వేషన్ ఇచ్చాం చెప్పండి అమ్మా? ఈక్వేషన్ నెంబర్ 3నా? సో లెట్ us make it as an equation number 4. Let us make it as an equation 4. So number of particles per unit time. ఎంత ఏంటంటే మనము ఒక 3 డైమెన్షన్లో విజువలైజ్ చేసుకోవాలి. అదే మనకు కష్టమవుతుంది. 2 డైమెన్షన్ చెప్పి అంటే ప్లేన్ యాంగిల్ చెప్పి సాలిడ్ యాంగిల్ చెప్పినంత ఈజీగా రాదు ఇక్కడ. ఇప్పుడు ప్లేన్ యాంగిల్కి అయితే మనము సింప్లీ కంప్లీట్ లెంత్ ఉన్నప్పుడు 360 degrees అని బాగా అర్థమైపోయింది. అదే 3 డైమెన్షన్లో కంప్లీట్ ఏరియా తీసుకున్నప్పుడు 4π అనేది ఎలా వస్తుంది అని ఊహించుకోలేం కదా. వీ కెనాట్ ఇమాజిన్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫికల్టీ విత్ దట్. ఇక్కడ చూడండి నాన్న, నీకు ఇంకో లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం. ఇప్పుడు ఇదేంటిది? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డా? అంతే కదా. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ టైం. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ టైం. అదే నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం ఇట్లా కూడా రాయొచ్చు. ఏవి స్కాటర్ అయితే, ఏ పార్టికల్స్ స్కాటర్ అయితే ఇంపాక్ట్ పారామీటర్ రీజన్ లేకొచ్చినవి మాత్రమే స్కాటర్ అయితే ఆ పార్టికల్స్ స్క్రీన్ మీద వివిధ సాలిడ్ యాంగిల్స్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ ఆటం ఉంది అంతే కదా. దాని రీజన్ ఏదో ఉంటుంది. ఆ రీజన్లోకి ఏవైతే వచ్చాయో ఇట్లా స్ట్రైట్ వస్తుంటాయి అవి. ఈ పాయింట్ దాటిన తర్వాత అవి ఎలా అవుతాయి? ఇలా కొన్ని, అలా కొన్ని, అలా కొన్ని, ఇలా కొన్ని పోయినాయి. ఇప్పుడు పైన ఏం కనుక్కున్నామంటే ఇలా కొన్ని, అలా కొన్ని, అలా కొన్ని ఎట్లా పోయినాయని కనుక్కున్నాం. అది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా వచ్చేసింది అది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ సపోజ్ టు స్కాటర్.
స్కాటర్ ముందు, అంతేనా? ఏ పార్టికల్స్ స్కాటర్ అవుతాయి అన్నది నాకు క్వశ్చన్ ఇప్పుడు. అంటే మన దగ్గర 100 బాల్స్ ఉన్నాయమ్మా. 100 బాల్స్ సపోజ్ మళ్ళీ స్కాటర్ బ్యాక్ రావాలా అంటే ముందర వాల్ ఉంది, ఆ వాల్ ఈ 100 బాల్స్ నేను త్రో చేస్తున్నా, అంతే కదా? త్రో చేస్తున్నా. ఏవైతే గోడకెళ్ళి ఢీకుంటాయో మళ్ళీ బ్యాక్ వస్తాయి, గోడకెళ్ళి ఢీకొని బ్యాక్ రావు కదా. ఇప్పుడు ఎన్ని బ్యాక్ వచ్చాయి? 100కి బ్యాక్ వస్తాయా? రావు. ఏవి తగిలింటే వచ్చేస్తాయి, అది ఆల్రెడీ కనుక్కున్నాం. అదే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ అనేది మనకు వచ్చేసింది ఆల్రెడీ. దట్ ఎన్ని పార్టికల్స్ స్కాటర్ అయినాయి అన్నది సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎన్ని పార్టికల్స్ గోడకు ఢీకున్నాయి. రెండు సేమా? అంతే కదరా. ఎన్ని బాల్స్ బ్యాక్ వచ్చినాయి అన్నది సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎన్ని బాల్స్ గోడకు ఢీకున్నాయి. దాని పెద్ద క్వశ్చన్ ఏం కాదు కదా అది. ఇప్పుడు ఎన్ని బాల్స్ గోడకు ఢీకున్నాయి అన్న దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎన్ని బాల్స్ వెళ్ళి, అంటే ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళి ఇంపాక్ట్ పారామీటర్ రీజన్లోకి వెళ్ళి ఉన్నాయి, అంతేనా? సో ఇంపాక్ట్ పారామీటర్ పరిధిలో ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ అయితే ఉంటాయో అవన్నీ ఆ పక్క వెళ్ళి స్కాటర్ అయిపోతాయి. ఓకే, డన్. ఆ ఒక్క పాయింట్ రాసేస్తా నేను. ఏం రాస్తా? ఎన్ని వస్తున్నాయి మనకు? ఐ ఈజ్ ద ఇన్సిడెంట్ ఫ్లక్స్, అదే కదా మనం అనుకున్నది. సో ఇన్సిడెంట్ ఫ్లక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ ఐలో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ టైం ఉంది, పర్ యూనిట్ ఏరియా. ఏ ఏరియాలో కావాలి మనకు? ఆ ఇంపాక్ట్ పారామీటర్ ఏదైతే అనుకున్నామో అది. సో దాని ఏరియాలో వస్తుంది 2πp ఈజ్ ద సర్కంఫరెన్స్, డిపి ఈజ్ ద థిక్నెస్, అంతే కదమ్మా. 2πp ఈజ్ ద థిక్నెస్, డిపి ఈజ్ ద అదే దాని ఇది 2πr ఇంటూ డిఆర్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు కెన్ ఐ సే 4 and 5 సేమ్? ఈక్వేషన్ 4 and 5 సేమ్. ఎందుకని సేమ్? ఏ పార్టికల్స్ అయితే ఆ ఇంపాక్ట్ పారామీటర్ పరిధిలో ఉన్నాయో అవే అటువైపు వెళ్ళి స్కాటర్ అవుతాయి. అంటే దీన్ని ఇప్పుడు ఇలా చెప్పచ్చు. సపోజ్ ఇది ఉంది, ఇది ఈ రీజన్. ఈ రీజన్లో ఏవైతే ఆల్ఫా పార్టికల్స్ ఉన్నాయో ఇది ఈక్వేషన్ 5 ఇస్తుంది. ఇది ఈక్వేషన్ 4 ఇస్తుంది. ఇటువైపు ఏంటివి? నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్ ద పొటెన్షియల్, ఆ పరిధిలో ఉన్నాయి. అటువైపు ఏమున్నాయి? స్కాటర్. అంతే కదా. ఏ పరిధిలో అయితే ఎన్ని ఉంటాయో అవి వెళ్ళి అటువైపు స్కాటర్ అవుతాయి కదా, అంతే కదా. మనం తీసుకుంది అంటే ఇది ఇన్సిడెంట్. ఐ ఉన్న ఫ్యాక్టర్ ఏముంటుంది? ఇన్సిడెంట్. అటువైపు ఉన్నది ఏంటి? స్కాటరింగ్. స్కాటరింగ్లో ఏముంటుంది? సాలిడ్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ యాంగిల్లో స్కాటరింగ్. ఆ రెండు ఈక్వేట్ చేద్దాం. సో ఆ రెండు ఈక్వేట్ చేస్తే ఏం క్యాన్సిల్ అయితే చెప్పండి? ఈక్వేట్ చేస్తే సిగ్మా ఐ, చెప్పండి, సిగ్మా ఐ 2π sin phi d5. సో థిక్నెస్ అది సర్కంఫరెన్స్ మల్టిప్లైడ్ బై థిక్నెస్ లాగా ఇండెన్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలా? ఐ ఇంటూ 2π డిపి. అంతేనా మనకు వచ్చేది? దీని నుంచి ఏం క్యాన్సిల్ అవుతుంది చెప్పండి? ఐ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత ఏమొస్తుంది మనకు? 2π క్యాన్సిల్ అవుతుంది, ఐ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా సిగ్మా sin phi d5 p ఇంటూ dp. సో ఇంకొకటి లాజిక్ చూద్దాం. p అండ్ phi ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఎందుకని? ఒకటి ఇంక్రీజ్ అయితే ఒకటి డిక్రీజ్ అవుతుంది. సపోజ్ p 0 అనుకో, అంటే డైరెక్ట్గా వెళ్ళి ఆల్ఫా పార్టికల్ వెళ్ళింది అనుకో, ఇప్పుడు ఎంత యాంగిల్తో వస్తుంది? 180 degreesతో. అంటే ఇంపాక్ట్ పారామీటర్ 0 అయినప్పుడు phi అనేది ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుందా? అంటే దాని మీనింగ్ ఏంటి? phi ఇంక్రీజ్ అవుతుంటే p అనేది ఏమవుతుంటుంది మనకు? డిక్రీజ్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు d5 నేను పాజిటివ్ తీసుకుంటే dp అనేది ఏం తీసుకోవాలి? నేను నెగిటివ్ తీసుకోవాలి. అంటే ఖచ్చితంగా నెగిటివ్ సైన్ పెట్టాలి, ఎక్కడో దగ్గర పెట్టండి, నో ఇష్యూ. సిగ్మా ఇంటూ d5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p ఇంటూ dp. సో ఇక్కడ దాకా ఇది అర్థమైంది కదా. టుమారో విల్ కంటిన్యూ ద రెస్ట్. దైనా ఒకటే లాజిక్ ఏం పెట్టినాం? ఎన్నైతే ఆ
ఫోర్స్ యాక్ట్ అయ్యే పరిధిలోకి వచ్చాయో ఆల్ఫా పార్టికల్స్, అవే గోల్డ్ ఆటమ్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ గోల్డ్ ఆటమ్ ఆ ఆల్ఫా పార్టికల్ పట్టుకొని త్రో చేస్తుంది. అంతే కదా మనకు లాజిక్. అక్కడ ఎన్ని వస్తున్నాయంటే ఏంటి, ఫ్లక్స్ ఇంటూ ఏరియా. ఎన్ని స్కాటర్ అవుతున్నాయంటే ఏంటి, ఇంటూ సాలిడ్ యాంగిల్తో మల్టిప్లై చేయాలి. స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ మల్టిప్లైడ్ బై సాలిడ్ యాంగిల్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అంతేనా? సో మనకు అటువైపు స్కాటరే ఒక రీజన్లో ఆక్యుపై చేసి ఉంటాయి. అక్కడున్న రేడియస్ వేరు, ఢీకొనేటప్పుడు ఉన్నటువంటి రేడియస్ వేరు. ఢీకొనేటప్పుడు ఏ రేడియస్ ఉంటుంది, ఇంపాక్ట్ పారామీటర్ పైనే ఉంటుంది. అంతే కదా, చిన్న రీజన్లో ఢీకొంటాయి. కానీ స్ప్రెడ్ అయ్యేటప్పుడు పెద్ద రీజన్లో స్ప్రెడ్ అవుతాయి కదా, దేర్ విల్ లింక్ విత్ ద సాలిడ్ యాంగిల్స్. అర్థమైందా లాజిక్? సో టుమారో విల్ కంటిన్యూ నెక్స్ట్. చాలా టైం పడుతుందమ్మా ఇది చెప్పాను, మనకు అర్థమైపోతుంది కదా, అంత ఈజీగా విజువలైజ్ చేసుకోలేము సిచ్యువేషన్ని. టుమారో. సో ఫైనల్గా రావాల్సింది ఏంటి మనకు, స్కాటరింగ్ క్రాస్ సెక్షన్. రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చేది స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఎఫెక్టివ్ ఏరియా, దట్ ఈస్ ఏరియా ఎక్స్పోజ్డ్ ఫర్ ద స్కాటరింగ్ అది. లేదా అటువైపు ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఆర్ స్కాటర్డ్, దట్ ఈస్ సేమ్ దట్ ఆర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఆర్ ఆ ఇన్సిడెంట్ రీజన్లో, అన్నీ కాదు ఆ రీజన్లో. అంటే ఇంపాక్ట్ పారామీటర్ మనకు తెలియదు కదా న్యూక్లియస్ పవర్ ఎంత దాకా ఉంటుందో. సపోజ్ న్యూక్లియస్ పవర్ 1 మీటర్ దాకా ఉందనుకో, 1 మీటర్లోనే. కానీ మనం ఏం చేస్తాం, జస్ట్ వి త్రో ఆల్ ద బాల్స్. అంతేనా? ఇప్పుడు గోడ అనేది ఏంటంటే న్యూక్లియస్ యొక్క పవర్ అంతే. అక్కడ గోడ ఎక్కడుందో మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నాం, వీఆర్ జస్ట్ థ్రోయింగ్. అక్కడ ఏ బాల్స్ అయితే బ్యాక్ వస్తున్నాయో అంటే దాని మీద ఆ బాల్స్ గోడను దిగుని బయటకు వస్తున్నాయి అంటే అదే రీజన్ ఆఫ్ ద న్యూక్లియస్ పవర్, ఆ రీజన్లోనే వస్తాయి. అర్థమైందా? విల్ స్టాప్ హియర్.